మహారాష్ట్ర జార్ఖండ్ పోలింగ్ ముగిసింది. దేశంలో రెండో అతిపెద్ద రాష్ట్రమైన మహారాష్ట్రలో సాయంత్రం 5 గంటల వరకు 58.22% ఓటింగ్ జరిగితే జార్ఖండ్లో 67.59% ఓటింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఇక పోలింగ్ కేంద్రాల వద్ద తలుక్కుమన్నారు సెలబ్రిటీలు. మహారాష్ట్ర జార్ఖండ్లో పోలింగ్ ముగిసింది. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ 5 గంటలకు ముగిసింది. మరికొన్ని ప్రాంతాల్లో 6 గంటల వరకు కూడా పోలింగ్ కొనసాగింది. ఇలా మొత్తంగా ఓటర్లు తమ తీర్పును ఈవీఎంలో నిక్షిప్తం చేశారు. అయితే మహారాష్ట్ర ఫలితంపైనే దేశవ్యాప్తంగా అందరిలో ఆసక్తి నెలకొంది. మహారాష్ట్ర ఓటింగ్ సందర్భంగా సామాన్యులతో పాటు సెలబ్రిటీలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కుటుంబ సభ్యులతో కలిసి పోలింగ్ బూత్లో ఓటేశారు. నటుడు అక్షయ్ కుమార్, రకుల్ ప్రీత్ సింగ్, రాజ్ కుమార్ రావ్, కార్తీక్ ఆర్యన్ లాంటి బాలీవుడ్ సెలబ్రిటీలు ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఉదయాన్నే ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. క్యూలో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక మహారాష్ట్ర ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. మహాయుతి, మహావికాస్ అఘాడీ మధ్య పోరు నెలకొంది. బీజేపీ, షిండే నేతృత్వంలోని శివసేన, అజిత్ పవార్ ఆధ్వర్యంలోని ఎన్సీపీ ఒక కూటమిగా ఏర్పాటయ్యాయి. మహావికాస్ అఘాడీ కూటమిలో కాంగ్రెస్, ఉద్ధవ్ నేతృత్వంలోనే శివసేన, శరద్ పవార్ నాయకత్వంలోనే ఎన్సీపీ కలిసి పోటీ చేశాయి. ఎలాగైనా అధికారం నిలబెట్టుకోవాలని మహాయుతి నేతలు ప్రచారం చేసి ప్రజల్లోకి వెళ్లారు. వాళ్లను దెబ్బ కొట్టాలని అఘాడీ నేతలు తలపడ్డారు. జార్ఖండ్లోనూ రెండు కూటముల మధ్య పోటీ ఉంది. అధికారంలోనే జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ, సిపిఐ కలిసి మహాగఠ్ బంధన్ ఏర్పాటు చేసుకున్నాయి. ఇక బీజేపీ, లోక్ జనశక్తి, రామ్ విలాస్ పార్టీ, జేడీయూ, ఆల్ జార్ఖండ్ స్టూడెంట్ యూనియన్ కలిసి ఎన్డీఏ కూటమిగా తలపడ్డాయి. మరి ఈ పోరులో జనం ఎవరిని ఆశీర్వదిస్తారు అనేది ఉత్కంఠగా మారింది.